వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి ఎందుకని అందరూ హోరాహోరీగా ప్రచారాల్లో మునిగి తేలితే అందరూ అంటే ఆ విధానంలో ఉంటే మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా బ్రేక్ ఇచ్చి తాడేపల్లి వరకు పరిమితమయ్యారు? మరి వారు అట్లా మౌనంగా ఒక ఇంట్లో ఉన్నారు అంటే ఏదో పెద్ద వ్యూహం జరగబోతుంది, ఏదో పెద్ద వ్యూహానికి పదును పెడుతున్నారనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఏంటి, ఎలా చూడవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు ఏంటి? వంశీ గారు ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏర్పాటు చేసిన 4 సిద్ధం సభలకు సంబంధించి అవి బాగానే సక్సెస్ అయినాయి వంశీ గారు. ఎందుకంటే అక్కడికి జనాన్ని తరలించడం కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత బస్సు యాత్ర నుంచి ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సభలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఒకవేళ ఏదన్నా జనం వచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్పినా ఏం చెప్పినా ఎక్కడా కూడా జనం నుంచి కనీసం చప్పట్లు ఈలలు లాంటివి కూడా లేదు వంశీ గారు. దాంతోపాటు మిగిలిన అన్ని చోట్ల కూడా అంటే కొన్ని చోట్ల అయితే అసలు నిరసనలు కూడా వస్తూ ఉన్నాయి. చూసాం మనం అనంతపూర్ జిల్లా నుంచి ఈవెన్ అనేక జిల్లాల్లో కూడా సభ అటు ఎదురొచ్చినప్పుడు కొంచెం అంటే వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడమో ఖాళీ బిందెలతో ఎదురు రావడమో ఇలా ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు దానికి అదేవిధంగా వెలవెలపోవడము. దాంతోపాటు ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో మీద ప్రజల్లో విపరీతమైన హైప్ తీసుకొచ్చారు వంశీ గారు. హైప్ తీసుకొచ్చి మేనిఫెస్టో అటు ప్రకటించగానే ఒక్కసారిగా మొత్తం క్యాడర్ అంతా డీలా పడింది. ఆ మేనిఫెస్టో తర్వాత సభలన్నింటిలో కూడా కనీసం ఒక ఈలా చప్పట్లు కూడా లేకుండా పోయినాయి వంశీ గారు. దాంతో అదేవిధంగా ఇటు కూటమి మేనిఫెస్టో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అటు అమిత్ షా అదేవిధంగా ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్పీచ్లు ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీటన్నిటితోటి ఆంధ్రప్రదేశ్లో పరిణామాలన్నీ శరవేగంగా మారినవి. అదేవిధంగా మీరు ఇంతకుముందు అన్నారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ప్రజలు ఈరోజు అందరికంటే తెలివి కలవాళ్ళు వంశీ గారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెన్షన్స్ లేదా అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. ఇప్పటిదాకా గుంబనంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కొక్కళ్ళు మాట్లాడడం ప్రారంభించారు, ఒక్కొక్కళ్ళు బయటపడడం ప్రారంభించారు వంశీ గారు. ఇప్పటిదాకా భయమా లేదంటే ఇంకొకటో తెలియదు కానీ చాలా గుంబనంగా ఉన్నారు. గుంబనంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు బయటపడడం ప్రారంభించారు. దాంతో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ గాలి అనేది మొత్తం జస్ట్ ఫస్ట్ కూటమి గాలి వీస్తుంది అనుకున్నారు. ఆ గాలి ఇప్పుడు చాలా స్పీడ్గా అది ఇక సుడిగాలి అవుతుందేమో అన్న ఒక భావన వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా ఏదో ఒకటి డ్యామేజ్ కంట్రోల్ ఉన్నది 3 రోజులు. ఈ 3 రోజుల్లో ఏదో ఒక అద్భుతం చెయ్యాలి అని చెప్పి అభ్యర్థులందరూ కూడా ఇటు ముఖ్యంగా అధిష్టానం దగ్గర వచ్చి మొరపెట్టుకున్నారంట వంశీ గారు. అట్లీస్ట్ ఈ గండాన్ని గట్టెక్కించండి అని. దానికి సంబంధించే అటు ప్రభుత్వానికి సంబంధించి మొన్న వంశీ గారు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ధనుంజయ్ ఓకే కదా అన్నారు కదా మేనిఫెస్టోకి సంబంధించి. అలాంటి అధికారులందరినీ కూడా దగ్గర పెట్టుకొని వారితో పాటు సలహాదారుల్ని దగ్గర పెట్టుకొని మరోవైపు ఐప్యాక్కి సంబంధించిన అందరినీ అంటే మొత్తం స్ట్రాటజిస్టులన్నీ పెట్టుకొని సీనియర్ లీడర్లను దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని ఏదో ఒకటి అంటే ఆ బ్రహ్మాస్త్రాల్లో 2 ఒకటి అత్యంత ప్రజాకర్షక పథకమా లేదంటే గతంలో ఉన్న గులకరాయి లేదా కోడికత్తి లాంటి ఇంకొకటి ఏదన్నా ఒక ఆపరేషనా, ఈ రెండిట్లో ఏదో ఈ 3 రోజుల్లో జరగాలి అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేశారు వంశీ గారు. ఆ బ్రహ్మాస్త్రం కోసమే ఈరోజు తాడేపల్లిలో మొత్తం కూడా చాలా మీటింగ్ జరుగుతోంది. అత్యంత కీలకమైన సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక రేపటి నుంచి మళ్ళీ ప్రచారాలు, రేపు 3 చోట్ల ప్రచారాలు ఉన్నాయి కానీ ఈ 3 రోజుల్లో మాత్రం ఏదో జరుగుతుంది వంశీ గారు. ఏంటనేది ఏదో ప్రజాకర్షక పథకమా లేదా ఇంకేదైనా ఈ 3 రోజుల్లో జరగడం ద్వారా మొత్తం ఓవర్టర్న్ చేసే ప్రణాళిక ఒకటి ఈరోజు తాడేపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో తాడేపల్లి నివాసంలో ఆ పథక రచన జరుగుతోంది అంటున్నారు వంశీ గారు. ఓకే, అయితే రేపు సరికొత్త వ్యూహంతో సరికొత్త ఏదో జరగబోతుంది అనే దానికి సిద్ధంగా ఉండాలంటారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉండాలి వంశీ గారు ఏం జరిగినా భరించడానికి. సరేనండి.